నాయుడు గుర్తుపెట్టుకోండి, ఈ ఎన్నికలు ఏదో చేసుకున్నాం మేము అయిపోయానని చెప్పి అనుకుంటున్నారేమో. తప్పకుండా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానివ్వండి, ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు వచ్చినా కానివ్వండి, డిపాజిట్ లేకుండా కూటమి ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కనీసం ఒక సంక్షేమ పథకం అమలు లేదు, ఒక అభివృద్ధి లేదు, ఒక సుపరిపాలన లేదు, ఎటువంటి మంచి పరిపాలన లేకుండా దుర్మార్గంగా పరిపాలిస్తూ దోచుకోవడానికి, అదేవిధంగా ప్రజల్ని మోసం చేయడానికి, ప్రజల్ని వంచడానికి, ప్రజల్ని అందరూ కూడా ఇబ్బంది పెడతానికి పరిపాలన సరిపోతుందని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఎన్నికల కమిషన్ మేము ఆశించిన విధంగా ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నట్టుగా అనిపించలేదు. గత వారం రోజుల నుంచి పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుల రూపంలో వాస్తవాలన్నీ కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ స్పందించే విధంగా స్పందించలేదు అని మా యొక్క ఆరోపణ. పులివెందుల జెడ్పీ సంబంధించినటువంటి అలాగే రాష్ట్రంలో